కీర్తన గ్రంథము 32:7 మనం చూస్తున్నాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. ఇంకా మనకు నమ్ముకోదగిన సహాయం ఎవరున్నారు చెప్పండి? ప్రపంచంలో ఆయనే మనకు సహాయం. ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద విశ్వాసం ఉంచావు అయితే నీ కండబలం మీదో, నీ ధనం మీదో, నీకు తెలిసిన వారి యొక్క అండబలము, కండబలము, మరి కులబలము, ఇవన్నీ కాదు మన ఆధారం చేసుకోవాల్సింది. మన ఆధారము ఆయనే అన్నవారు చేయి పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఆధారము దేవుడే. నా ఆశ్రయ దుర్గమా, నా ఆధారం నీవే నాయన. మన మహిమకు, మనకు ఉన్న ఘనతకు, మనకున్నటువంటి ఆరోగ్యానికి, మనకున్నటువంటి సౌకర్యాలకు, మనకున్న నివాసానికి, మనకున్న సమస్తానికి ఎవరు ఆధారం చేయెత్తి చెప్పగలరా? ఆయనే మన ఆధారం. ఆయనమే ఆధారపడే మనం జీవించాలి. ఆయనే మన ఆధారమై ఉన్నాడు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అదంతా ఆయన కృప అయి ఉన్నది. ఆయనమే మన ఆధారపడి జీవిద్దాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవునికి దూరంగా వెళ్ళి మనం ఏం సంపాదించలేం. దేవునికి దూరమై ఏదో సాధిస్తామనుకుంటారు, అంత నష్టమే. నయోమి అనుకుంది. దేవుని ఆధారం చేసుకోకుండా నయోమి తన భర్తతో మాట్లాడింది. భర్త కూడా అన్నాడు, మనం వెళ్ళిపోదామా, బెత్లెహేము నుండి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళి మోయాబు ప్రాంతంలో మంచి బిజినెస్ చేసుకోవచ్చట. బిజినెస్ చేద్దామంటే ఓఎస్ అని చెప్పింది. 2 కొడుకులు మొత్తం కలిసి బయలుదేరి బెత్లెహేము ప్రార్థనా స్థలము, దేవుని కరుణా స్థలము, భక్తి కలిగిన స్థలము, దేవుడి యొక్క రొట్టెల ఇల్లు అని పిలువబడే ఆ స్థలం నుండి దేవుని ఆధారం చేసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందంటే రూతు గ్రంథంలో మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. అసలు ఎవరు ఈ మోయాబీలు? అక్రమ సంబంధం, వాక్య విరుద్ధంగా వచ్చిన సంతానం. దేవుడు వద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించేసిన పాపం. కాబట్టి లోతు కుమార్తెల యొక్క సంతానం అది. అపవిత్రులై వాక్యానికి విరుద్ధంగా దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించారు వాళ్ళు. కనుక మోయాబీలతో సహవాసం చేయకూడదన్నాడు దేవుడు. మోయాబీలతో మీకు ఏ సహవాసం ఉండకూడదన్నాడు. అయితే మోయాబీ పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడ బిజినెస్ స్టార్ట్ అయింది. మంచిగా పైకి వద్దాం అనుకున్నారు. కానీ సడన్గా భర్తకు ఆపద వచ్చింది. ఆపదలో సంపాదించిన డబ్బు ఉందిగా, డబ్బు ద్వారా హాస్పిటల్కో వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎలాగైనా భర్తను బతికించుకుందామని పరిగెత్తింది. దేవుడు గుర్తురాలా. బెత్లెహేములో ఉన్నప్పుడు దేవుని ప్రార్థనా స్థలం, అది భక్తిగల స్థలం, దావీదుపురం లాంటిది. అక్కడ విడిచిపెట్టి ఆ ప్రాంతం దూరంగా వెళ్ళిపోయింది. యేసుప్రభువు వారు జన్మించిన ప్రాంతం కదా బెత్లెహేం. ఆయన జన్మించిన స్థలం కూడా బెత్లెహేమే. అక్కడ నుండి కొంత దూరంలోనే మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఈమె దూరంగా వెళ్ళిపోయిన తర్వాత సంపాదించిన డబ్బుతో భర్తను బతికించుకోవాలనుకుని ఆపద వచ్చేసింది. ఆ ప్రాంతంలో భర్త కాయిలో పడ్డాడు, అనారోగ్యం. హాస్పిటల్కి తిరిగింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తన సాయశక్తిలా ఖర్చు పెట్టింది. మరి సంపాదించిన డబ్బంతా వృధా చేసింది. లాస్ట్కి భర్త చనిపోయాడు. అప్పటికైనా దేవుడు గుర్తురాలి ఆమెకి. ఏదో పైపైన ప్రార్థన తప్ప నిజమైన ప్రార్థన చేయలే. సరే, కొన్నాళ్ళు పోయాక పెద్ద కుమారుడు కాయిలో పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడు. బతికించుకుందాం కదా అని డబ్బు సంపాదించారు కదా, ఆ సంపాదనతో పరిగెత్తింది. పెద్ద కుమారుడు కూడా దక్కలేదు, చనిపోయాడు. రెండవ కుమారుడు కొన్నాళ్ళు పోయాక కాయిలో పడ్డాడు. ఒక్క కుమారుడు ఉన్నాడులే అనుకుంటే అతనికి కూడా అనారోగ్యం వచ్చింది. పరిగెత్తింది. ఆ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది, ప్రయోజనం లేదు. మూడోవాడు కూడా, అంటే ఆ భర్త 2 కుమారుల్లో చిన్నవాడు కూడా చనిపోయాడు. ఎప్పుడైతే చిన్న కుమారుడు కూడా చనిపోయాడో ఆమెకి ఏమీ ఆధారం లేకుండా అయిపోయింది. అయితే ఆ ఊర్లో 2 కుమారులు పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే 2 కోడళ్ళు ఇంటికి వచ్చారు. ఆ 2 కోడళ్ళు భక్తిగా ఉంటారేమో అనుకుంది. కానీ అందులో కొడుకులు చనిపోయేసరికి యవన స్త్రీలు వాళ్ళు, ఆమె చెప్పింది, అమ్మ మీ 2 యవనంలో ఉన్నారు, నా కొడుకు కుమారులు 2 చనిపోయారు, ఇప్పుడు మళ్ళా మీ యవన జీవితం ఎందుకు వేస్ట్ అవ్వడం? మీరు మళ్ళీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోండి. మీ పేరెంట్స్ చేస్తే చేసుకోండి పెళ్ళి. ఇక మీరు నా కోడళ్ళు కాదు, ఎందుకంటే కొడుకులు వెళ్ళినప్పుడు ఇక కోడళ్ళు ఎక్కడ అని చెప్పి అప్పుడు ఆలోచనలో పడింది. ఎందుకు నా జీవితం ఇలా అయింది? కొంచెం ముందే ఆలోచించే ఉంటే బాగుండేది. ముందే హృదయ పరీక్ష చేసుకున్నట్టే బాగుండేది. కొన్నిసార్లు మనం ఆలస్యంగా చేస్తుంటాం. హృదయ పరీక్ష వెంటనే చేయాలి. ఎందుకు, ఏ కారణం చేత నేను ఈ నష్టాన్ని ఎదుర్కొన్నాను?
ఎందుకు ఈ సమస్య వచ్చింది, నా కుటుంబంలో ఈ సమస్య రావడం గల కారణం ఏంటి? కారణం లేకుండా కార్యం జరగదు. ఈ కార్యం జరిగిందంటే దీని వెనక కారణాలేంటో వెతుకు తీయాలి. మోసెస్ దేవుని మీద ఆధారపడబట్టి, అతను డబ్బు మీద ఆధారపడి ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలేదా? డబ్బిస్తాను, సముద్రం 2 పాయలుగా చీల్చేవాడు ఉన్నారా? లేరే. సముద్రాన్ని 2 ఆరిన నేలగా మార్చి రోడ్డు వేస్తాడు దేవుడు. అది కూడా క్షణాల్లో జరిగిపోయింది. వెనకుండి శత్రు సైన్యం రాకుండా అగ్నిస్తంభం నిలబెట్టాడు. ముందుకు వీళ్ళందరినీ తీసుకువెళ్ళాడు. ధనం మీద ఆధారపడితే ఇలాంటి మెరకలు జరగవు. ఖండబలం మీద, ధనబలం మీద, కులబలం మీద ఈ అద్భుతాలు చూడలేరు వాళ్ళు. దేవుని మీద ఆధారపడిన మోషే అద్భుతమైన సహాయం పొందగలిగాడు. నెగ్గిమ 14:15 2 అధ్యాయాల మీద చదువుతూ కనిపిస్తుంది. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. 1 సమూయేలు 22:1-2 వచనాల్లో, కీర్తన 123 కీర్తన 1-2 వచనాల్లో, కొండల తట్టున కన్నులిచ్చున నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హ్యాపీ మూమెంట్స్, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉంటావో దేవుని స్తుతించు. ఇన్ డిఫికల్ట్ మూమెంట్స్ సీక్ గాడ్. కష్టకాలము, క్లిష్టకాలం వచ్చింది, ఆపత్కాలము, దేవుణ్ణి వెతుకు. క్వైట్ మూమెంట్స్, వర్షిప్ గాడ్. దేవుడిని ఆరాధించండి. ఎప్పుడైతే నువ్వు క్వైట్గా అన్నింటిలో సమాధానంగా ఉన్నావు, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, బండి ఉంది, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అయితే క్వైట్గా ఉన్నావా, అనారోగ్యాలు ఏమి కలవరం లేకుండా, అయితే ఇన్ క్వైట్ మూమెంట్స్ వర్షిప్ గాడ్. పెయిన్ఫుల్ మూమెంట్ ట్రస్ట్ గాడ్. ఇన్ ఎవ్రీ మూమెంట్ థ్యాంక్ గాడ్. మీరు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మీరు డిఫికల్ట్ గా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని వెతకాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి. మీరు చాలా నొప్పి, బాధ, వేదన, ఆపత్కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి. ఎవ్రీ మూమెంట్, ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలు తండ్రి మీద ఆధారపడతారు, తండ్రిని ఆనుకుంటారు. ఆ తండ్రి వాళ్ళని ఎత్తుకొని నడిపిస్తాడు. ప్రోడికల్ సన్ కూడా తండ్రి మీద ఆధారపడినప్పుడే బతుకు బాగుపడింది. లోకమే ఆధారపడినప్పుడు నష్టపోయాడు. భయంకరమైన వ్యాధులు పాలయ్యాడు. ధనమంతా పోగొట్టుకున్నాడు. లోకం మీద, పాపం మీద, అపవిత్రత మీద, క్లబ్బు, పబ్బు, శరీర కోరికలు, అపవిత్రత, వీటి మీదకు వెళ్ళి అన్ని పోగొట్టుకొని జీవితం దుఃఖం పాలు చేసుకున్నాడు. వేదనతో నిండిపోయింది, శ్రమలతో నిండిపోయింది. ఆ టైంలో దేవుని మీద ఆధారపడే విధంగా తండ్రిని జ్ఞాపం చేసుకోగా తండ్రి ప్రేమ అతన్ని రక్షించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనందరికీ తండ్రి ఎవరు చెప్పండి? పరలోకమందున్న దేవుడే మన తండ్రి. మనము మన పరలోక తండ్రి మీద ఆధారపడాలి. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనం నమ్ముకోదగిన సహాయకుడు. ప్రార్థన చేద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, ఆయన నమ్ముకొని ప్రార్థన చేయండి. నమ్ముకొనదగిన, మీరు నమ్మారు అంటే కార్యం జరుగుతుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్క్స్ 9:23 దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు 10:27 సర్వశక్తులకు దేవుడైనటువంటి ప్రభుకి సమస్తం సాధ్యమే. ఇర్మియా 32:27 ప్రభు, ఈ రోజు నుండి నా ఆధారము నీవే, నా సర్వము నీవే. నేను ఈ లోకంలో ఉన్నంత కాలము నా దేవుడైన ప్రభు మీద నేను ఆధారపడుతున్నాను. నా ధనం మీద కాదు, నా ఖండబలం మీద కాదు, నా పేరు ప్రఖ్యాతుల మీద కాదు, నా ఉన్నటువంటి లోక సంబంధమైన దేని మీద నేను ఆధారపడలేదు, కానీ నా ఆధారము నా దేవుడే అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? అయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నిన్నే ఆధారంగా చేసుకున్నప్పుడు నయోమి జీవితం బాగుపడింది. ప్రభు, ఆమె జీవితాన్ని మళ్ళా మధురంగా మార్చావు. అదే స్త్రీ ఒకప్పుడు తన భర్త, బిడ్డలు బతికున్నప్పుడు లోకం మీద ఆధారపడి ధనము, ధన సంపదలు, బిజినెస్ అనుకుంటూ దేవుని స్థానాన్ని విడిచి, ప్రార్థనా సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి నష్టపోయింది. నాయన, అనారోగ్యం వచ్చినప్పుడు ఆమె రియలైజ్ అవ్వాల్సింది, కానీ ఆలస్యం చేసింది. మేము ఆలస్యం చేయకుండా వెంటనే రియలైజ్ అయ్యి ఈరోజు మేము దేవుని మీద ఆధారపడాలి అన్న ఆలోచన ప్రతి వారికి దయచేయండి. ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రార్థించే కుమారులను, కుమార్తెలను దర్శించు నాయన. నీ మీద ఆధారపడ్డ వీరికి నేర్పండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి.
ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా, బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉన్నత స్థలంలో స్థిరపరిచి నీ ప్రజలను నీ సాక్షిగా నిలబెట్టుకొని వాడుకోమని, మీ నామాన్ని ఘనపరచుకోమని, ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు జరిగించి వీరిని వీరి కుటుంబస్తులను దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you with this promise. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, Isaiah chapter 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి ఆదరించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చిన గాక. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్.